గురించి ఎంతో తప్పుగా మాట్లాడారు. ఎవర్రా మీరంతా? రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ ఒక భిక్ష వేస్తే మీరందరూ రెచ్చిపోయి ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం సృష్టించారు. ఇది నేను బాధతో మాట్లాడుతున్నా, గర్వంతో కాదు. ఆ అమెరికాలో ఉండే ఒక వెధవ, లండన్ లో ఉండేవాడు కొంచెం పర్వాలేదు, వాడు కొంచెం పద్ధతిగానే మాట్లాడతాడు. లండన్ అది అమెరికాలో ఉండే ఒక వెధవతోటి ఏమి ఆనందం పొందారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ అందరి మీద కసితో ఓడించారు ఈ రోజు మిమ్మల్ని. 37 అనేది నేను ఆ రోజున మీరు అడిగారు కాబట్టి చెప్పా. క్లీన్ స్వీప్ చేయబోతుంది రాయలసీమ కూడా. వెంకటకృష్ణ గారు, తెలుగుదేశం మ్యాజిక్ ఫిగర్ 88 అయితే అది ఎప్పుడు పొద్దున ఫస్ట్ రౌండ్ లోనే దాటేసింది. అది పొద్దున ఫస్ట్ రౌండ్ లోనే దాటేసింది. 170 ఇవాళ చెప్తున్నా, భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు కీలకమైన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ కి ఏమేం కావాలో నాయకులు కాదు, ప్రజలు తెచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. అది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చూస్తా ఉన్నారు. నేను గర్వంతో ఉప్పొంగిపోవటల్లా, లేదంటే చించుకోట్లా. నేను ఈ రోజున బాధతో నా రాష్ట్రానికి జరిగిన అన్యాయం, అంతా ఇంత అన్యాయం జరగలే ఆంధ్రప్రదేశ్ కి. ఆడుకున్నారు ఆంధ్రప్రదేశ్ తోటి ప్రతి ఒక్కడు కూడా. ఈ రోజున ప్రజలు కసితో ఆంధ్రప్రదేశ్ హక్కులు సాధించుకోవటానికి ప్రజలు ముందుకు ఏది ఒక్కొక్కడు చెప్తాడు. ఆడెవడు కేఎస్ ప్రసాద్ గాడు. కేఎస్ ప్రసాద్ గుర్తుపెట్టుకో, ఇది ప్రజల యొక్క అవసరాలతో ఆడుకుంటే, ప్రజల యొక్క ఏదైతే ప్రజలకు కావలసినటువంటి అభివృద్ధినితో ఆడుకుంటే జాగ్రత్త. నువ్వు తెలివైన వాడివి, జాగ్రత్తగా పెట్టుకో. ఈ సందర్భంగా రజనీకాంత్ నీకు కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ మీద విషం చెంపడానికి సంపాదించుకున్న డబ్బుని ఇంటికి తీస్తా, గుర్తుపెట్టుకో. వదిలే అనుకున్నావా? స్టాక్ మార్కెట్ లో నీకున్న షేర్లు నువ్వు ఎవరి ద్వారా అయితే సంపాదించావో అన్ని ప్రజల ముందు పెడతా. ఒళ్ళు దగ్గర పెట్టుకో. మీడియా ఉందని చెప్పి అడ్డంగా సంపాదించాలనుకుంటే ప్రజల యొక్క సొమ్ముతోటి, ప్రజల యొక్క రాబోయే తరాలతోటి ఆడుకోవాలనుకుంటే తస్మాత్ జాగ్రత్త, గుర్తుపెట్టుకో. చాలా మంది మీడియా ముసుగులో ఎవరైతే ఒళ్ళు బలిసి మీరు ఇందాక అన్నారు కదా శివాజీ, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఆయన ఒక మేధావి తెలివైన వాడు కేఎస్ ప్రసాద్, తెలివైన అనవసరంగా ఇది చేసావని. నిన్న కూడా డిబేట్ ఏదో నడుస్తుంటే మనము కాదు శివాజీ, నేను అనేది ఆయన చదువుకున్నాడు, లిటరేట్, ఇంటలెక్చువల్, మనం దాన్ని ఒప్పుకుందాం. కాకపోతే ఒక స్టాండ్ తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడో ఆయనకు తెలుసు. అయితే నిన్న కూడా డిబేట్ నడుస్తుంటే కేకే నా ఇంటర్వ్యూలో ఉన్నాడు, సర్వే చేసిన కేకే నడుస్తుంటే ఆయన నాకు మెసేజ్ పెట్టాడు. అసలు అరకు పార్లమెంట్ లో, అరకు జిల్లాలో మండలాలు ఎన్నో చెప్పమనండి అతన్ని అని ఏదో మెసేజ్ పెట్టాడు. అంటే అంత చిన్న చూపు అనమాట, రైట్ ఓకే. కేఎస్ ప్రసాద్ గా ఆయన కాకుండా ఇంకా చాలా మహామేధావులు, వామపక్ష మేధావులు, లేకపోతే జర్నలిజం ముసుగులో తెలకపల్లి రవి. మీరేంటి ముసుగు? తెలకపల్లి రవి వయసు వచ్చింది, వివరం లేదా మనిషికి? వయసు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో ఆడుకున్నాడు. ఇంకా చాలా ఉండవల్లి అరుణ్